హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి బుధవారము. పొద్దున్నే లేబుద్దే కాదు, 6:40కి లేచిన. నిన్న ఎలా ఉండింది వీడియో అయితే అప్పుడే చేసినాము, చూడండి. ఈరోజు ఎలా ఉంటుందో నైట్ అప్పుడే వేస్తాం. టైం వచ్చేసి 6:54. కార్ స్టార్ట్ చేసి ఇంటి ముందర పెట్టుకోండా. ఇద్దరు పిల్లల్ని మా మేడంని స్కూల్ దగ్గర దింపేసినాను. స్కూల్ దగ్గర దింపుతానే ఆమె అయితే ఏటీఎం కార్డు ఇచ్చింది. పోయేసి 10 దినాలు డ్రా చేసుకోవాలంట. ఇంటికి పోయేసి ఇంకా 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళని దింపేసి నాకు ఫోన్ చేయి, జమియాలో సామాన్లు కావాలని చెప్పింది. పిల్లలందరినీ అయితే దింపేశాను. మేడం కాల్ చేసింటే కొన్ని సామాన్లు చెప్పింది, జమియాకి వెళ్ళి తీసుకొని ఇంటికి పోయి ఇచ్చేసి అని. జమియా దగ్గరలో ఇచ్చిన కొత్త కెమెరాలు చూడండి. జమియాలో ఉండే ఏటీఎం దగ్గరికి వచ్చేసి 10 దినాలు. కూరగాయల సెక్షన్ లోకి వచ్చేసి ఇవి వచ్చేసి బుసాలు, ఎరగడలు. ఇవి వచ్చేసి బుతాత అంటే ఉల్లగడ్డలు. టమాటో వచ్చేసి ఒక అట్ట పెట్టా. పెరుగు వచ్చేసి 2 బాక్సులు. దాంట్లో వచ్చేసి 6 పీసులు వస్తాయి. ప్రస్తుతానికైతే ఈ సామాన్లు మాత్రమే తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా. మేడం డబ్బుల్లో ఒక 2 నెస్కాఫీ తీసుకున్నాను. నాకోటి, రూమ్లో శ్రీలంక ఒకటి. ఈ సామాన్లని 4 దినాల 765 పీసు, అంటే మన డబ్బులు దగ్గర 1300 అట. నిన్న కడిగినా కాబట్టి ఈరోజు కూడా క్లీన్ చేసే ఏం లేదు. మొహం కడుక్కొని ఫ్రెష్ అయిపోతే మళ్ళీ ఆడికన్నా పోని. కుషిల్ వచ్చేసి ఇప్పుడే మనవరాలు స్కూల్ దగ్గరికి వచ్చింది. మొహం కడుక్కోవడం ఆలస్యం, చక్కగా బయటకు వచ్చేసింది. నా రూమ్ లో డ్రైవర్ శ్రీలంక మజీద్ కూడా ఇన్నే ఉన్నాడు చూడండి. వాళ్ళ మేడం కూడా వచ్చింది. వాళ్ళ మేడం కూతురు కూడా ఇన్న నర్సరీ స్కూల్లో ఉంది. అక్కడ స్కూల్ దగ్గర నుంచి వస్తానే పోయి ఫ్రెష్ అయిపోయినా, స్నానం చేసేసి. పని మనిషి అక్క అయితే కోడిగుడు ఆమ్లెట్ వేసి కుబూస్ ఇచ్చింది. కోడిగుడు తప్ప ఇంకేమేం మా ఇంట్లో రోజు ఇదే టిఫిన్. టైం వచ్చేసి 9:45. టిఫిన్ తినేసి కూర్చుందాము, మళ్ళీ ఎక్కడికైనా పోయేంత వరకు వెయిట్ చేద్దాం. 10 నుంచి 12 వరకు అయితే ఖాళీగానే. ఇప్పుడు 12 గంటలకు స్కూల్ దగ్గరికి వెళ్తాం. టైం వచ్చేసి 12:03. మనవరాలను దొరుకుని పోయేదానికి నర్సరీ స్కూల్ దగ్గరికి వచ్చింది అవ్వ. ఇంకా 1 అవర్ ఖాళీ. 1 గంటకు వచ్చేసి మేడం స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. 1 గంటకు అయితే మేడం స్కూల్ దగ్గరికి వచ్చేసాను. ఈమె దొడుకొని చక్కగా వాళ్ళ కూతురు స్కూల్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళిద్దరిని ఇంటి దగ్గర దింపేసి ఈమె చిన్న కొడుకు స్కూల్ దగ్గరికి వెళ్తా. ఆ పిల్లని ఇంటి దగ్గర దింపేసి తర్వాత సెకండరీ స్కూల్ మా పిల్లల దగ్గరికి, కాలేజ్. స్కూల్ అయితే వదిలినారు. చూడండి పిల్లలు ఐస్ క్రీమ్ బండి. వాళ్ళందరిని ఇంటి దగ్గర దింపేసి ఇక్కడ సెకండరీ స్కూల్ దగ్గరికి వచ్చాను. ఈ సెకండరీ స్కూల్లో వచ్చేసి 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరిని దొడుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికి పోవడమే. స్కూల్ నుంచి ఇంటికి వస్తానే నాకు ఇచ్చిన ఈరోజు మధ్యాహ్నం భోజనం. మధ్యాహ్నం అన్నం తినేసి 1:30 గంట సేపు రూమ్ లో అన్నా, పని ఏం లేదు. 4 వరకు. 4 గంటలకు చూస్తే ముసిలి చక్కగా బయట వచ్చి డోర్ ముందు నిలబడింది కార్ కాడ. బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఫోన్లు కూడా చేయదు మా పెద్ద ముసిలి. చక్కగా బయటకు వచ్చేస్తుంది. డ్రైవర్ ఉన్నాడా లేదా బాత్రూంలో ఉన్నాడా ఆడున్నాడా ఏం చేస్తాడో కూడా కనుక్కోదు. ఇప్పుడు కూడా బయటకు వచ్చింది చక్కగా, ఫోన్ కూడా చేయకుండా వచ్చి కారు ముందు నిలబడింది. మళ్ళీ పిల్లోడు వచ్చి చెప్తాడు. ఇంటి దగ్గర 4 గంటలకు స్టార్ట్ అయ్యి వచ్చింది. ప్రస్తుతానికైతే ఇది వచ్చేసి ఫాహెల్లో సుఖ్ సభ అనమాట. మొత్తం అన్ని అపార్ట్మెంట్స్. ఇటు సైడ్ వచ్చేసి షాపింగ్ మాల్ ఉంది. ఇవంతా అపార్ట్మెంట్లు, అదంతా షాపింగ్ మాల్. ఇక్కడంతా వారానికి 2-3 సార్లు అయినా ఫాహెల్ ఏరియాకి వస్తుంది షాపింగ్. ఇక్కడ నుంచి ఇంక ఇంటికి ఎన్ని గంటలకు పోతుందో చూద్దాము. వెయిట్ చేయాల్సిందే. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అయినా కానీ వెయిట్ చేయాల్సిందే. కార్ వచ్చేసి అక్కడ సందులో ఉంది. ఇక్కడ ఏదో నెక్స్ట్ జమీను రెస్టారెంట్ అంట. పోయి కాఫీ అన్నా తీసుకుందామని, కాఫీ తెచ్చుకుందామని పోయి చపాతీలో షవర్మా తెచ్చుకున్నా. టైం వచ్చేసి 5:54. ఈరోజు ఏమో షాపింగ్ నుంచి తొందరగా వచ్చేసింది ముసిల్ ఇంటికి. 6 అవుతుంది టైం. అంతే, ఇంకేం పని లేవు అనుకుంటానా. అంతే, మా ఇంట్లో ఇంతే. ఒకసారి పనులే ఉండవు, ఒకసారి అయితే టైం ఖాళీ లేకుండా ఉంటాయి పనులు. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మా బాస్ కొడుకు వచ్చేసి జమియాకి వచ్చినాడు. జమియా నుంచి వస్తా అయితే మా పిల్లోడు హార్డీస్ బర్గర్, చిప్స్, పెప్సీ తీసినాడు. మా బాసు పెద్ద కొడుకు వచ్చేసి ఎక్కడైనా బయట దొరకమంటే ఖచ్చితంగా నాకు ఏదో తీస్తాడు. టైం వచ్చేసి 8:30 అవుతుంది. కార్ లాస్ట్ లో వర్క్ చేసి వెళ్తున్నాం. ఇద్దరు నడుచుకుంటాం. మా బాస్ కొడుకు పార్కింగ్ లేదు ఇంటి దగ్గర, అందుకని అక్కడ పెట్టేసాం. టైం వచ్చేసి 9:45. 8:30 నుంచి అయితే ఖాళీగా ఉండా, ఇంకెక్కడ డ్యూటీలు లేవు. ఇంకా పోయేసి మంగడుక్కొని నిద్రపోవడమే. ఈరోజు అయితే ఇలా, ఈరోజు ఏమంతా ఎక్కువ డ్యూటీలు లేవు. ఇంకొచ్చేసి రేపు వచ్చేసి లాస్ట్ అనమాట స్కూల్లో. వీళ్ళకు వారంలో 5 రోజుల స్కూల్ ఉండేది. ఆదివారం నుంచి బేస్తవారం వరకు. ఇంకా శుక్రవారం, శనివారం ఈ 2 రోజులు హాలిడే అనమాట. ఇప్పటికైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. రేపు ఒకరోజు లాస్ట్ రోజు, రేపు ఎట్లుంటుందో చూద్దాం బేస్తవారం. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. పని చేస్తా, వీడియో తీసి మళ్ళీ ఎడిట్ చేయాలంటే ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.